హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరికొన్ని శారీస్ పైన బ్లౌజెస్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ శారీస్ పైన బ్లౌజెస్ని ఏ విధంగా స్టిచ్ చేశానో పైన వీడియోని చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ఇది బోట్ నెక్ పెట్టేసి బ్యాక్ ఓపెన్ పెట్టేసి కట్ డిజైన్ పెట్టేశాను అన్నమాట. హ్యాండ్స్ వచ్చేసి స్మాల్ పఫ్ పెట్టేశాను. ఈ విధంగా పెట్టేశాను చూడండి. స్మాల్ పఫ్ బోట్ నెక్ పెట్టేశాను అన్నమాట. ఫ్రంట్ రౌండ్ నెక్కే పెట్టేశాను. ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ శారీ ఈ విధంగా బ్లౌజ్ని స్టిచ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇది పాట్ నెక్ పెట్టేశాను. ఇది కూడా బోట్ నెక్కే, బ్యాక్ ఓపెన్ స్మాల్ పఫ్ అన్నమాట. ఇది కూడా డార్క్ ప్యారెట్ గ్రీన్ శారీనే. ఈ విధంగా స్టిచ్ చేశాను. ఫ్రంట్ కూడా రౌండే పెట్టేశాను అన్నమాట. ఇది ప్రిన్సెస్ కట్. ఈ శారీ ఈ విధంగా స్టిచ్ చేశాను శారీ పైన బ్లౌజెస్ని. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ కట్ డిజైనే పెట్టేశాను. కట్ డిజైన్ అంటారు కానీ చాలా రిస్క్ అన్నమాట. ఇది లోపల బక్రం వేసేసి స్టిచ్ చేయాలి. ఇది స్మాల్ పఫ్ పెట్టేసి కింద ఫ్రంట్ బ్యాక్ కింద కూడా కట్ డిజైన్ పెట్టేశాను. హ్యాండ్స్కి ఫ్రంట్ బ్యాక్ నెక్స్ కూడా కట్ డిజైనే పెట్టేశాను. ఈ విధంగా బ్లౌజ్ని స్టిచ్ చేశాను. పైన చూపిన విధంగా స్టిచ్ చేశాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి క్రాప్ టాప్. ఇది వర్క్ వేయించాను అన్నమాట. ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఈ 2 శారీస్ కూడా సేమ్ శారీస్. ఒకటి నార్మల్గానే స్టిచ్ చేశాను, ఇంకొకటి బోట్ నెక్ పెట్టేశాను. పాట్ నెక్ వెనుక పాట్. హ్యాండ్స్ కూడా బుగ్గలు పెట్టేశాను. ఈ విధంగా పెట్టేశాను అన్నమాట చూడండి. నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్ కుట్టాను. ఈ విధంగా హ్యాండ్స్ని ఈ విధంగా డిజైన్ చేశాను. పైన హ్యాండ్స్ని ఈ విధంగా డిజైన్ చేశాను. మిడిల్లో ఫ్లవర్ కూడా పెట్టేశాను. కింద పీకో చేసేసి మిడిల్లో డోరీస్ కూడా పెట్టేశాను. ఈ విధంగా ఫ్రాక్ని ఈ విధంగా స్టిచ్ చేశాను చూడండి. నెక్స్ట్ బ్యాక్ పాట్ నెక్ పెట్టేసి దానికి డోరీస్ని ఈ విధంగా స్టిచ్ చేశాను అన్నమాట. ఇది 8 ఇయర్స్ బేబీకి ఈ ఫ్రాక్ స్టిచ్ చేశాను అన్నమాట. ఏ విధంగా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ది, అది కూడా లాంగ్ ఫ్రాకే. ఇది కొంచెం పెద్ద అమ్మాయిది అన్నమాట. ఇది క్లాత్ సరిపోలేదు, సో అందుకే ఫ్రంట్ హ్యాండ్స్ ఏమీ డిజైన్ చేయలేదు. ఫుల్ హ్యాండ్స్ పెట్టమంది. మొత్తం కింది వరకు 23 ఇంచెస్తో ఫుల్ హ్యాండ్స్ పెట్టేశాను. ఇది క్లాత్ మిగలలేదు కాబట్టి ఫ్లవర్ కూడా ఏమీ స్టిచ్ చేయలేదు దీనికి. ఈ విధంగా ఫ్రాక్ని డిజైన్ చేశాను అన్నమాట. వెనకాల పాట్ నెక్ పెట్టేసి నార్మల్గానే బటన్ పెట్టేశాను. దీనికి డోరీస్ కానీ మిడిల్లో డోరీస్ కానీ ఏమీ కూడా స్టిచ్ చేయలేదు. ఈ విధంగా రెడీ చేశాను. సబ్స్క్రైబ్